చిత్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పై చేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు గొప్ప అయ్యవారు తక్కువని మీరు అనుకోకూడదు. ఎందుచేత ఒకనాడు పిల్లవాడు అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది, నిన్న నాన్నగారిని అడిగాను, నాన్నగారు నాకు కొనిపెట్టలేదంటాడు. అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్టు ఆ పిల్లాడు. వాడే ఓ 10 రోజులు పోయిన తర్వాత అమ్మ నన్ను నా కాలేజీలో చేరుతానంటే వద్దు, ఎందుకంత ఫీజు అంది, పాప నాన్నగారు నన్ను కాలేజీలో చేర్పించారు, నాన్నగారే మంచారంటాడు. ఓ రోజు మా అమ్మగారు మంచారు, ఓ రోజు నాన్నగారు చెడ్డారు, ఉంటారా? ఉండరు. అమ్మని పొగడడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు, అయ్యవారిని పొగడడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు. వారిద్దరు ఒకటిగా ఉంటారు, రెండుగా ఉండరు. వారిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మీరు సర్వకాలములందు లోపల గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి. వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది, సృష్టి చేయిస్తుంది. అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది, స్థితి చేయిస్తుంది, రక్షింపచేస్తుంది. ఆమె వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది, లయం చేయిస్తుంది. ఈ వచ్చిన జగత్తునంతటిని చిట్ట చివర మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికి మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది. అదే అమ్మ పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది.